హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్రెస్.js ఫ్రేమ్‌వర్క్‌ని యూజ్ చేసి రెస్ట్ ఏపీఐని ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. నోడ్.js మీద బేస్ చేసుకొని డెవలప్ అయిన ఫ్రేమ్‌వర్క్ అనమాట. సో, ఇప్పుడు మనం ఏపీఐని క్రియేట్ చేస్తున్నామనంటే దాని మీనింగ్ ఏంటి అనంటే, మనం కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి రాస్తాం. ఆ ప్రోగ్రామ్స్ అనేది ఎందుకనంటే, ఒక రిక్వెస్ట్‌ని తీసుకొని, ఆ రిక్వెస్ట్‌కు తగ్గట్టు గెట్ రిక్వెస్ట్ అయితే ఏం చేయాలి? పుట్ రిక్వెస్ట్ అయితే ఏం చేయాలి? పోస్ట్ రిక్వెస్ట్ అయితే ఏం చేయాలి? డిలీట్ రిక్వెస్ట్ అయితే ఏం చేయాలి? సో, ఎక్కడ మనం ఏ ఏ ఏపీఐ అయినా చేసే పనేంటి అనంటే, వాళ్ళ సర్వర్ దగ్గరున్న డేటాబేస్‌లోని డేటాని రీడ్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, మోడిఫై చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ. సో, ఇప్పుడు మనం మెయిన్‌గా ఈ 4 టైప్ ఆఫ్ రిక్వెస్ట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలో రాసేదే కోడ్ ఈ ఏపీఐ అనమాట. ఇప్పుడు మనం ఆ రిక్వెస్ట్‌ని మనం తీసుకోవాలి అనంటే సర్వర్ దగ్గర మనం ఒక యూఆర్ఎల్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎవరైతే యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు. దాన్నే ఏపీఐ ఎండ్ పాయింట్ అని అంటారు. సో, ఆ యూఆర్ఎల్ అనేది మెయిన్‌గా ఎలా ఉండాలి అనంటే ఎక్కడైనా ఒక సర్వర్‌కి రిక్వెస్ట్ పంపాలి అనంటే మనకి మెయిన్‌గా 3 థింగ్స్ అనేవి కంపల్సరీ కావాలి. ఆ సర్వర్‌కి మనం ఏ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ పంపిస్తున్నాం. గెట్టా, పోస్టా, పుట్టా, డిలీటా. గెట్ అంటే తీసుకురావడానికి. పుట్ అంటే మోడిఫై చేయడానికి ఉన్న డేటాని. పోస్ట్ అంటే కొత్త డేటాని సర్వర్‌లో పోస్ట్ చేయడానికి. నెక్స్ట్ డిలీట్ అంటే ఆల్రెడీ ఉన్న డేటాని డిలీట్ చేయడానికి. సో, వీటినే హెచ్‌టిటిపి మెథడ్స్ అని అంటారు. ఆ మెథడ్‌తో పాటు మనం ఇంకేం ప్రొవైడ్ చేయాలి అనంటే, మన సర్వరు ఏ సిస్టమ్‌లో రన్ అవుతుందో ఆ సిస్టమ్ యొక్క ఐపీ అడ్రెస్సు అండ్ ఆ సిస్టమ్‌లో మనకి మల్టిపుల్ సర్వర్స్ అనేవి ఉండొచ్చు. ఇప్పుడు నేను మన లోకల్ సిస్టమ్‌లో ఇప్పుడు నేను ఒక ఏపీఐని క్రియేట్ చేయడానికి ఒక సర్వర్‌ని క్రియేట్ చేస్తున్నాను. అదే విధంగా ఇంకొక ఏపీఐని క్రియేట్ చేయడానికి నేను ఇంకొక సర్వర్‌ని క్రియేట్ చేయొచ్చు. కానీ ఆ రెండిటిని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం అనంటే పోర్ట్ నంబర్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా డిఫరెన్షియేట్ చేస్తామనమాట. సో, అలాగే ఇక్కడ నేను ఈ ఐపీ అడ్రెస్ ప్లేస్‌లో ఇక్కడ నేను లోకల్ హోస్ట్ ఇచ్చాను. ఎందుకనంటే మనం మన సిస్టమ్‌లోనే చెక్ చేస్తున్నాం. మన సిస్టమ్‌ని యాక్సెస్ చేసుకోవడానికి ఐపీ అడ్రెస్ ఇచ్చినా పర్వాలేదు, లోకల్ హోస్ట్ అని ఇచ్చినా పర్వాలే. 2 మన సిస్టమ్‌నే పాయింట్ ఔట్ చేస్తాయి. సో, ఐపీ అడ్రెస్ ఇవ్వాలి అనంటే ఇంకో విధంగా మన లోకల్ సిస్టమ్‌కి ఎలాగ ఇవ్వచ్చంటే 127.0.0.1 అని ఇస్తే మనం ఉన్న సిస్టమ్‌ని అది పాయింట్ ఔట్ చేస్తుంది. సో, ఇప్పుడు నేను ఈ ఇక్కడ ఈ లోకల్ సిస్టమ్‌లో 4444 అనే పోర్ట్ నంబర్ దగ్గర రన్ అవుతున్న సర్వర్‌కి గెట్ రిక్వెస్ట్ అనేది పంపుతున్నా. నేను పోస్ట్ మ్యాన్ యూజ్ చేసి పంపుతున్నాను. సో, పోస్ట్ మ్యాన్ అనేది ఏంటి అనంటే రెస్ట్ ఏపీఐ క్లయింట్ అనమాట. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అనంటే మనం ఏపీఐని టెస్ట్ చేసుకోవడానికి. మనం ఏ అప్లికేషన్ డిజైన్ చేసినా ఫస్ట్ టెస్టింగ్ అనేది చేయాలి కదా! ఆ టెస్టింగ్ చేయడానికే ఈ ఏపీఐ టెస్టింగ్ చేయడానికే ఈ పోస్ట్ మ్యాన్ అనేది యూజ్ అవుతుందనమాట. ఇదొక టూలు. ఇప్పుడు నేను గెట్ రిక్వెస్ట్ పంపితే మనకి ఒక డేటా అనేది వచ్చింది. సో, ఇక్కడ నేను మొబైల్స్ అనే ఒక అరేని క్రియేట్ చేశాను సర్వర్ సైడ్. ఆ డేటాని ఇక్కడ పంపిస్తున్నా. సో, ఈ వీడియోలో నేను సింపుల్‌గా ఇలా ఒక డేటాని గెట్ రిక్వెస్ట్ ద్వారా పంపడం ఎలాగో చూపిస్తున్నా. ఫస్ట్ అయితే అసలు సర్వర్‌ని ఎలా క్రియేట్ చేయాలో కూడా తెలియాలి. సో, ఇప్పుడు నేను వీఎస్ కోడ్ ఎడిటర్‌లో ఒక ఫోల్డర్‌ని ఓపెన్ చేశాను. ఈ ఫోల్డర్‌లో ప్రెజెంట్ అయితే ఏమీ లేదు. సో, ఇప్పుడు నేను ఒక జావాస్క్రిప్ట్ ఫైల్‌ని రాస్తున్నా. server.js అని ఒక ఫైల్‌ని రాస్తున్నా. సో, ఇక్కడ మనం ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు ఫైల్ నేము. సో, ఇక్కడ నేను జస్ట్ server.js అని ఇచ్చాను. సో, ఇప్పుడు మనం ఎక్స్‌ప్రెస్.js ఫ్రేమ్‌వర్క్‌ని యూజ్ చేసి ఏపీఐని క్రియేట్ చేస్తున్నాం కదా! ఫస్టు ఎక్స్‌ప్రెస్.js అనే ఫ్రేమ్‌వర్క్‌ని మనం మన సిస్టమ్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. అంటే ఆ ఫ్రేమ్‌వర్క్ అంటే ఏంటి అనంటే ఒక లైబ్రరీ బూట్‌స్ట్రాప్, జేక్వెరీ అవి మనం ఎలా అయితే డౌన్‌లోడ్ చేసుకుంటామో అదే విధంగా మనం ఈ ఎక్స్‌ప్రెస్.js యొక్క కోడ్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, ఇక్కడ మనకి నో నోడ్.jsకి సంబంధించిన ఏ లైబ్రరీనైనా డౌన్‌లోడ్ చేసుకోవడానికి మనకి ఎన్‌పీఎం అనే ఒక ప్యాకేజ్ మేనేజర్ ఉంటుంది. మనం ఏం చేయాలి అనంటే ఎన్‌పీఎం స్పేస్
ఇన్‌స్టాల్ కానీ, అని కానీ ఇచ్చి, మనం ఏ ఫ్రేమ్‌వర్క్ డౌన్‌లోడ్ చేసుకోవాలనుకున్నా, ఏ లైబ్రరీని కానీ, ఏ ప్యాకేజ్‌ని కానీ డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో దాని నేమ్ అనేది ఇవ్వాలనమాట. సో, దీనికి సంబంధించిన కోడ్ అంతా మనకిక్కడ డౌన్‌లోడ్ అవుతుంది. మన ఈ ఫోల్డర్‌లో. ఏమనివ్వాలి అంటే ఎన్‌పీఎం స్పేస్ స్పేస్ ఎక్స్‌ప్రెస్ అనేది ఆ ప్యాకేజ్ నేమ్ అనమాట. సో, ఇప్పుడు మనం రన్ కొట్టామంటే మనకి ఈ ఎక్స్‌ప్రెస్ జేఎస్‌కి సంబంధించిన కోడ్ అంతా మనకి డౌన్‌లోడ్ అవుతుంది ఈ ఫోల్డర్‌లోనే. సో, ఆ ఫ్రేమ్‌వర్క్‌ని యూజ్ చేసుకుంటున్నామంటే, ఆ ఫ్రేమ్‌వర్క్‌కి సంబంధించిన మెథడ్సు, కోడ్ అంతా మనకి ఇక్కడ డౌన్‌లోడ్ అవుతుందనమాట. సో, ఇక్కడ ఇంతకుముందు మనకేమీ లేదు. ఇప్పుడేమొచ్చింది నోడ్ మాడ్యూల్స్ అనే ఒక ఫోల్డర్ వచ్చింది. సో, దీంట్లో ఇవన్నీ మనం ఎక్స్‌ప్రెస్ జేఎస్ ఫ్రేమ్‌వర్క్‌ని యూజ్ చేసుకుంటే మనకి కావాలి. యాక్చువల్‌గా ఇందులో ఈ ఎక్స్‌ప్రెస్ అనే ఫోల్డర్ ఏదైతే ఉందో దాంట్లో ఎక్స్‌ప్రెస్ జేఎస్ అనే ఒక జావాస్క్రిప్ట్ ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్‌లోనే మనకి కావాల్సిన లైబ్రరీ కోడ్ అంతా ఉంటుంది. కానీ ఈ లైబ్రరీ ఏం చేసిందనంటే ఇంకా చాలా లైబ్రరీస్‌ని ఇంటిగ్రేట్ చేసి డెవలప్ చేశారు ఆ లైబ్రరీని. ఆ ఫైల్స్ అన్నీ ఈ ఫోల్డర్స్‌లో ఉన్నాయన్నమాట. సో, మనకి కావాల్సింది ఎక్స్‌ప్రెస్ జేఎస్సే. కానీ ఆ ఎక్స్‌ప్రెస్ జేఎస్ డెవలప్ చేసిన వాళ్ళు దాన్ని డెవలప్ చేయడానికి ఏవైతే యూజ్ చేశారో అవన్నీ ఇక్కడ డౌన్‌లోడ్ అయిపోయినాయి. నెక్స్టు మనం ఎప్పుడైతే ఆ ఎక్స్‌ప్రెస్ జేఎస్ ఫ్రేమ్‌వర్క్‌ని గాని, ప్యాకేజ్‌ని గాని డౌన్‌లోడ్ చేసుకున్నామో ఇక్కడ మనకి ప్యాకేజ్.json అనే ఒక ఫైల్ క్రియేట్ అయింది. ఇక్కడ మనకి ఇందులో ఏముంది అనంటే డిపెండెన్సీస్ అనే ఒక కీ ఉంది. దానిలో ఏ ప్యాకేజెస్ అయితే మనం డౌన్‌లోడ్ చేసుకున్నామో ఎన్‌పీఎం అనే కమాండ్‌ని యూజ్ చేసి అవన్నీ ఇక్కడ లిస్ట్ అవుతాయి. సో, ఇక్కడ మనం జస్ట్ ఎక్స్‌ప్రెస్ ఒకటే డౌన్‌లోడ్ చేసుకున్నాం కాబట్టి అదొచ్చింది. సో, ఇప్పుడు ఫస్ట్ మనం ఒక ఏపీఐని క్రియేట్ చేయాలి అనంటే ఫస్ట్ మనం ఒక సర్వర్‌ని రన్ చేయాలి. ఆ సర్వర్ రన్ చేయాలి అనంటే మనకి ఒక పర్టిక్యులర్ పోర్ట్ అనేది సెలెక్ట్ చేయాలి. సో, మనం ఎక్స్‌ప్రెస్ జేఎస్‌ని యూజ్ చేసి ఒక సర్వర్‌ని క్రియేట్ చేయాలి అనంటే ఫస్ట్ మనం ఆ ఎక్స్‌ప్రెస్ అనే మాడ్యూల్‌ని మన ఈ జావాస్క్రిప్ట్ ఫైల్‌లో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, మనం ఒక జావాస్క్రిప్ట్ ఫైల్ అంటే మాడ్యూలే. ఆ మాడ్యూల్‌ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి అనంటే మనం యూజ్ చేయాల్సిన కోడ్ ఏంటి అనంటే ఫంక్షన్ ఏంటి అనంటే రిక్వైర్. ఆ ఫంక్షన్‌లో మనం మాడ్యూల్ నేమ్ అనేది ఇవ్వాలి. సో, ఇక్కడ ఎక్స్‌ప్రెస్ జేఎస్‌కి సంబంధించిన మాడ్యూల్ నేమ్ ఏంటి అనంటే ఎక్స్‌ప్రెస్ అనమాట. సో, నేను ఆల్రెడీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూసినట్టయితే ఇది అర్థమవుతుంది. సో, రిక్వైర్ అనే ఫంక్షన్‌లో మనం ఏదైతే నేమ్ ఇస్తున్నామో దాని మీనింగ్ ఏంటి అనంటే, ఇక్కడ నేను ఇంతకుముందు ఎక్స్‌ప్రెస్ జేఎస్ అనే ఒక ఫైల్‌ని చూపించాను కదా! ఆ ఫైల్ యొక్క కోడ్‌ని మనం ఇక్కడ యాక్సెస్ చేసుకుంటున్నాము అని దాని మీనింగ్. ఎక్స్‌ప్రెస్ జేఎస్ ఇది ఏదైతే ఉందో కోడు అది మొత్తం మన ఫైల్‌లో యూజ్ చేసుకోవాలి అనంటే ఈ లైన్ అనేది రాయాలి. సో, దాన్ని మనం ఒక వేరియబుల్‌లో అయితే స్టోర్ చేసుకోవాలి కదా! నేను ఆ వేరియబుల్ నేమ్ కూడా ఎక్స్‌ప్రెస్ అనే ఇస్తున్నాను కన్వెన్షన్ ప్రకారం. ఇప్పుడు యూజ్ చేశాం. ఇక్కడ ఈ ఎక్స్‌ప్రెస్ జేఎస్ అనే మాడ్యూల్‌లో వాళ్ళు ఒకే ఒక్క ఫంక్షన్‌ని ఎక్స్‌పోర్ట్ చేశారు. ఆ ఫంక్షన్ మనం ఇక్కడ స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే, ఆ ఫంక్షన్‌ని కాల్ చేయాలి. ఆ ఫంక్షన్ కాల్ చేయడం ద్వారా మనకి ఒక సర్వర్‌ని క్రియేట్ చేయడానికి యూజ్ అయ్యే అన్ని మెథడ్సు ఈ ఎక్స్‌ప్రెస్ అనే ఫంక్షన్‌ని కాల్ చేయడం ద్వారా వస్తుందనమాట. సో, దాన్ని నేను ఒక వేరియబుల్ తీసుకొని యాప్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకున్నా. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే, మనం ఒక సర్వర్‌ని క్రియేట్ చేయాలి అనంటే, ఈ ఎక్స్‌ప్రెస్ అనే ఫంక్షన్ కాల్ చేసాక ఏదైతే వస్తుందో ఒక ఆబ్జెక్టు దానిలో చాలా మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్‌ని యూజ్ చేసుకొని మనం ఏం చేయాలన్నా ఈ ఎక్స్‌ప్రెస్ జేఎస్ ఫ్రేమ్‌వర్క్‌ని యూజ్ యూజ్ చేసి చేస్తాం. ఒక సర్వర్‌ని క్రియేట్ చేయాలి అనంటే, మనం యాప్ అనే ఒక వేరియబుల్ ఉంది కదా! దానికి సంబంధించిన లిజన్ అనే ఒక మెథడ్ ఉంది. సో, నేను సర్వర్ క్రియేట్ చేయాలంటే ఏమేం కావాలి అని అన్నాను. ఒక ఐపీ అడ్రెస్ కావాలి, పోర్ట్ నంబర్ కావాలి అని చెప్పాను కదా! సో, ఐపీ అడ్రెస్ అంటే ఈ ప్రోగ్రామ్ ఎక్కడైతే రన్ అవుతుందో ఆ ఐపీ అడ్రెస్. కానీ పోర్ట్ నంబర్ అయితే మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. పోర్ట్ నంబర్ మనం ఎప్పుడు ఏ నంబర్ అయినా ఇవ్వచ్చు. 1024 అబోవ్ ఒక
అబోవ్ 1024 ఏ నంబర్ అయినా మనం మన సర్వర్‌కి ఆ పోర్ట్ దగ్గర రన్ అవుతున్నట్టు ఇవ్వచ్చు. సో, ఇక్కడ నేను 4500 అని ఇస్తున్నా. సో, ఈ యాప్ డాట్ లిజన్ అనే మెథడ్ ఏం చేస్తుందనంటే, మన సిస్టమ్‌లో ఈ పోర్ట్ దగ్గర ఒక సర్వర్‌ని రన్ చేస్తుందనమాట. సో, ఇప్పుడు మనం ఈ ఈ యాప్ డాట్ లిజన్ అనే మెథడు ఇంకొక ఫంక్షన్‌ని కాల్ బ్యాక్ కింద తీసుకుంటుంది. ఇది ఎప్పుడు రన్ అవుతుంది అనంటే, అక్కడ సర్వర్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఆ పోర్ట్ దగ్గర స్టార్ట్ అయినప్పుడు రన్ అవుతుంది. ఒకవేళ మనం చెక్ చేసుకోవాలి అని అనుకుంటే కన్సోల్‌లో మనం ఏదైనా మెసేజ్ రాసుకోవచ్చు. సర్వర్ స్టార్టెడ్ అని ఒక మెసేజ్ ఇస్తున్నా. సో, ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్‌ని రన్ చేస్తున్నా. ఇప్పుడు మనకేమైంది సర్వర్ స్టార్టెడ్ అనే ఒక మెసేజ్ అనేది ప్రింట్ అయింది. సో, ఎందుకు ఇలా ప్రింట్ అయింది అనంటే, ఇక్కడ మనం ఈ యాప్ డాట్ లిసన్ అనే మెథడ్‌కి మనం ఒక పోర్ట్ నంబర్ అనేది ఇవ్వాలి. ఆ పోర్ట్ నంబర్ దగ్గర ఎప్పుడైతే సర్వర్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుందో, స్టార్ట్ అయ్యిందో, అప్పుడు మనకి ఈ పక్కనున్న కాల్ బ్యాక్ ఫంక్షను ఆటోమేటిక్‌గా ఈ నోట్ చేసి కాల్ చేస్తుంది. సో, ఈ ఫంక్షన్‌లో మనం ఏ కోడ్ అయినా రాసుకోవచ్చు. జస్ట్ నేను తెలియడం కోసం సర్వర్ స్టార్టెడ్ అని ఇచ్చాను. సో, ఇప్పుడు మనం సర్వర్‌నయితే స్టార్ట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక సర్వర్‌కి రిక్వెస్ట్‌లు పంపాలి. గెట్ గాని, పోస్ట్ గాని, పుట్ గాని, డిలీట్ కానీ. సో, ఇప్పుడు మనం ఏ మెథడ్ పంపుతున్నాము, ఏ మెథడ్ పంపినప్పుడు ఏ యూఆర్ఎల్ ఉందో దాన్ని చెక్ చేసి ప్రాసెస్ చేయాలి అనంటే, ఇక్కడ మనం ఈ యాప్ అనే వేరియబుల్‌లో ఏదైతే ఆబ్జెక్ట్ స్టోర్ చేసామో దానికి మనం గెట్ రిక్వెస్ట్‌ని హ్యాండిల్ చేయాలి అనంటే గెట్ అనే మెథడ్ యూజ్ చేయాలి. సో, మనం ఒక యూఆర్ఎల్‌ని ఏ యూఆర్ఎల్ ఇప్పుడు మనకి గెట్ రిక్వెస్ట్‌లోనే మల్టిపుల్ యూఆర్ఎల్స్ ఉండొచ్చు. సపోజ్ నేను గెట్ అండ్ స్లాష్ మొబైల్స్ అని ఇస్తే మొబైల్స్ డీటెయిల్స్ అని ఇవ్వాలి. గెట్ స్లాష్ క్లాత్స్ అని ఇస్తే క్లాత్స్ డీటెయిల్స్ అని ఇవ్వాలి. ఇలా మనకి ఈ గెట్ రిక్వెస్ట్‌లోనే మల్టిపుల్ యూఆర్ఎల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను సింపుల్‌గా ఏమి ఇవ్వకుండా జస్ట్ గెట్ మెథడ్‌కి స్లాష్ అనే ఒక పాత్ వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ మనం రాయాలనమాట. సో, ఇక్కడ మనం సర్వర్‌కి చెప్తున్నాం. ఈ సర్వర్‌కి గెట్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు అక్కడ పాత్ అనేది ఓన్లీ జస్ట్ స్లాష్ అంటే ఎంప్టీగా ఉంటే అప్పుడు మనం ఏం చేయాలో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో చెప్పాలనమాట. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్‌కి మనకి 2 పారామీటర్స్ అనేవి బై డిఫాల్ట్ వస్తాయన్నమాట. వాటిని మనం రిక్వెస్ట్, రెస్పాన్స్ కింద నేమింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. ఈ రిక్వెస్ట్ అంటే ఏంటి అనంటే, ఈ రిక్వెస్ట్ ద్వారానే మనకి సర్వర్‌కి రిక్వెస్ట్ వచ్చిందనమాట. ఒక రిక్వెస్ట్ అనేది సర్వర్‌కి వస్తుంది కదా! ఆ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్‌నే ఈ ఈ ఫంక్షన్‌కి పారామీటర్ కింద పాస్ చేస్తుంది నోట్ చేస్తూ. నెక్స్ట్ సెకండ్‌ది ఏంటి అనంటే, మనం సర్వర్ దగ్గర నుంచి మన క్లయింట్ దగ్గర నుంచి సర్వర్‌కి రిక్వెస్ట్ వచ్చింది. ఆ రిక్వెస్ట్‌కి తగిన రెస్పాన్స్ ఇవ్వాలి అనంటే, మనకి ఇంకొక ఆబ్జెక్ట్ అనేది కావాలి. ఆ ఆబ్జెక్ట్ నేమే ఇక్కడ మనం ఆర్‌ఈఎస్ అని ఇచ్చాము. ఈ ఆర్‌ఈఎస్ అనేది ఏంటి అనంటే, నోట్ జేఎస్ ఒక ఆబ్జెక్ట్‌ని పంపుతుంది. ఈ ఆబ్జెక్ట్‌ని మనం ఆర్‌ఈఎస్ అనే వేరియబుల్‌తో స్టోర్ చేసుకున్నాం. ఇక్కడొచ్చిన సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో దాని ద్వారా మనం రెస్పాన్స్‌ని సెండ్ చేయగలము. సో, ఇప్పుడు నేను యాప్ డాట్ గెట్‌లో ఏం కోడ్ రాస్తున్నానంటే ఆర్‌ఈఎస్ డాట్ సెండ్ ఆఫ్ హలో రిసీవ్డ్ గెట్ రిక్వెస్ట్ అని రాస్తున్నా. సో, ఇప్పుడు దాని మీనింగ్ ఏంటి అనంటే ఫస్టు ఈ జావాస్క్రిప్ట్ ఫైల్‌ని మనం ఎప్పుడైతే రన్ చేస్తామో, అక్కడ ఏం జరుగుతుంది అనంటే, ఎక్స్‌ప్రెస్ జేఎస్‌కి సంబంధించిన మాడ్యూల్ అనేది ఇంపోర్ట్ అవుతుంది. ఆ మాడ్యూల్‌లో ఉన్న ఫంక్షన్ ఒకే ఒక్కటి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ ఎగ్జిక్యూట్ చేసాకొచ్చిన రిజల్ట్ ఒక ఆబ్జెక్ట్ ఫార్మ్‌లో వస్తుంది. ఆ ఆబ్జెక్ట్‌కి సంబంధించిన మెథడ్స్ ద్వారానే మనం ఇదంతా చేస్తున్నాం. ఆ ఆబ్జెక్ట్ ఒక సర్వర్‌ని స్టార్ట్ చేయాలి అంటే ఒక పోర్ట్ నంబర్ దగ్గర మనం ఆ ఆబ్జెక్ట్‌లోని లిజన్ అనే మెథడ్ ద్వారా స్టార్ట్ చేస్తాం. సో, పోర్ట్ నంబర్ అనేది ఏదో ఒకటి ఇస్తాము. ఆ పోర్ట్ నంబర్ దగ్గర మనకి సర్వర్ సక్సెస్‌ఫుల్‌గా స్టార్ట్ అయితే అప్పుడు మనం ఏదైనా ఒక యాక్షన్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ మనం ఇంకో ఫంక్షన్‌ని కాల్ బ్యాక్ కింద పాస్ చేయాలి. ఇది నోడ్ జేఎస్ ఆటోమేటిక్‌గా ఈ ఫంక్షన్‌ని కాల్ చేస్తుంది. మనం కాల్ చేయట్లే. ఇక్కడ మనం జస్ట్ దీన్ని రన్ చేయమని చెప్తున్నాం అంతే. ఇక్కడ మనం కాల్ చేయట్లే. ఒకవేళ కాల్ చేయాలంటే మనం ఏం చేయాలి? పారాంథసిస్ అనేది ఇవ్వాలి. మనం ఇక్కడ పారాంథసిస్ అనేది ఇవ్వట్లేదు.
సో, సర్వర్ అయితే స్టార్ట్ అయింది. ఎప్పుడైతే సర్వర్ స్టార్ట్ అయిందో సర్వర్ కంటిన్యూయస్‌గా లిజన్ చేస్తా ఉంటుంది. సర్వర్ దగ్గరికి రిక్వెస్ట్‌లొచ్చినియా అని. వస్తే ఏ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ గెట్టా, పుట్టా, పోస్టా, డిలీటా. ఇప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ వస్తే ఏం చేయాలో చెప్పాలనమాట. ఒకవేళ గెట్ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ వస్తే అప్పుడు మనం ఏం చేస్తున్నాం? గెట్ రిక్వెస్ట్ వచ్చింది. ఆ గెట్ రిక్వెస్ట్‌లో ఫస్ట్‌ది ఏంటి అనంటే యూఆర్ఎల్‌లో ఎప్పుడైనా ఇది మటికి ఒక సర్వర్ దగ్గరికి రిక్వెస్ట్ ఎళ్ళింది అనంటే దాని మీనింగ్ ఏంటి అనంటే ఈ ప్లేస్‌కి వెళ్తుంది అని. సో, ఆ ప్లేస్‌కైతే ఖచ్చితంగా వెళ్ళింది కాబట్టే ఇక్కడికొచ్చింది. ఆ ప్లేస్‌కి వెళ్ళిన తర్వాత ఇక్కడ యూఆర్ఎల్‌లో ఇంకా ఏమన్నా డేటా ఉందా? ఎంప్టీగా ఉందా? ఇలా ఉందా? అది మనం చెక్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏమి ఇచ్చామనంటే జస్ట్ ఎంప్టీగా ఉంటే ఏం చేయాలో ఇచ్చాము. ఎంప్టీగా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఒక ఫంక్షన్‌ని రన్ చేయాలి. ఆ ఫంక్షన్‌కి ఆటోమేటిక్‌గా రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. అండ్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. ఈ రెస్పాన్స్ అనే ఆబ్జెక్ట్‌లోనే సెండ్ అనే ఒక మెథడ్ ఉంది. దీని ద్వారానే క్లయింట్‌కి రెస్పాన్స్ అనేది వెళ్తుంది. సో, ఇప్పుడు మనం దీన్ని రన్ చేసినప్పుడు సర్వర్ స్టార్టెడ్ అని వచ్చింది. ఇప్పుడు మనం ఈ సర్వర్ స్టార్ట్ అయింది కదా! ఈ సర్వర్‌కి గెట్ రిక్వెస్ట్ పంపుదాం. సో, ఇక్కడ నేను సర్వర్ మన లోకల్ హోస్టే కాబట్టి 127.0.0.1 అని ఇచ్చాను. పోర్ట్ నంబర్ ఏంటి 4500. సో, ఇప్పుడు నేను పక్కన ఏమి పాస్ చేసినా, చేయకపోయినా బ్రౌజర్ ఆటోమేటిక్‌గా స్లాష్ అనేది యాడ్ చేస్తుంది. దీని తర్వాత ఏదైతే ఉందో అది స్లాష్. సో, ఇక్కడ మనకి మెసేజ్ ఒకటొచ్చింది. ఏమొచ్చింది? హలో రిసీవ్డ్ గెట్ రిక్వెస్ట్ అని. ఎందుకొచ్చిందనంటే, మనం ఇక్కడ కోడ్ రాసాం. ఏం రాసాము? ఈ సర్వర్‌కి గెట్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు, ఆ గెట్ రిక్వెస్ట్ తర్వాత పాత్‌లో ఏమీ లేకపోతే స్లాష్ మాత్రమే ఉంటే, అప్పుడు మనం ఏం చేయాలి అని. ఇక్కడ మనం స్లాష్ పెట్టినా, పెట్టకపోయినా బ్రౌజర్ ఆటోమేటిక్‌గా యాడ్ చేస్తుంది. సో, మళ్ళీ మనకి సేమ్ అనే వచ్చిందనమాట. అంటే ఇప్పుడు మనం ఓన్లీ ఎంప్టీగా ఏమీ లేకుండా ఉంటేనే అలా చేయమని ఇచ్చాం. ఒకవేళ నేను ఇక్కడ స్లాష్ తర్వాత ఎక్స్ అని రాస్తున్నా. ఇప్పుడు నేను పంపుతున్నా. ఇప్పుడు మనకేమవుతుంది? ఎర్రర్ వస్తుంది. ఏంటి? కెనాట్ గెట్ అని. ఎందుకనంటే మన సర్వర్ దగ్గర మనం ఓన్లీ గెట్ తర్వాత స్లాష్ మాత్రమే ఉంటే, రూట్ పాతే ఉంటే అప్పుడు ఏం చేయాలో ఇచ్చాం. ఒకవేళ నేను ఇక్కడ ఎక్స్ అని ఇస్తే దాని మీనింగ్ ఏంటి అనంటే మనకి సర్వర్‌కి రిక్వెస్ట్ వచ్చింది కదా! ఆ రిక్వెస్ట్ యొక్క పాతు స్లాష్ ఎక్స్ అని ఉంటే స్టార్టింగ్ ఇది ఉంటే ఏం చేయాలి అని చెప్పి ఇప్పుడు మనం ఇచ్చామనమాట. సో, ఇప్పుడు నేను స్టార్టింగ్ ఎక్స్ ఉంటే ఏం చేయాలో ఇచ్చాను. ఏం చేయను ఈ ఫంక్షన్ రన్ అవ్వాలని ఇచ్చాను. కాబట్టి ఇక్కడ ఈ ఫంక్షన్ అనేది రన్ అవుతుంది. సో, ఇప్పుడు ఇంతకుముందు మనకి ఎర్రర్ వచ్చింది. కానీ ఇప్పుడు నేను మళ్ళీ సేమ్ అదే సెండ్ చేస్తుంటే ఇక్కడ మళ్ళీ మనకేమొస్తుంది? హలో రిసీవ్డ్ గెట్ రిక్వెస్ట్ అని వచ్చింది. ఎందుకు అనంటే ఇక్కడ మనం ఇచ్చాము. పాతు ఎక్స్ అని ఉంటే స్లాష్ ఎక్స్‌తో స్టార్ట్ అవుతుంటే మనం ఇది చేయాలని ఇచ్చాం. అదే ఇక్కడ నేను హలో అని ఇస్తున్నా. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ మనం పాస్ చేసే పాత్ ఉంటుంది కదా! అది హలో ఉన్నప్పుడు హలోతో స్టార్ట్ అవుతే, ఇక్కడ హలో స్లాష్ ఇంకేదున్నా పర్వాలే. కానీ స్టార్టింగ్ హలో ఉండాలి. సో, ఇప్పుడు నేను మళ్ళీ పంపుతున్నా. సో, ఇక్కడ మనం సర్వర్‌ని మళ్ళీ సేవ్ చేసి రన్ చేయాలి. ఎందుకంటే మనం కోడ్ మోడిఫై చేసిన ప్రతిసారి రన్ చేసుకోవాలి. సో, హలో అని ఇచ్చాను. స్లాష్ సో, ఇప్పుడు మనకేమొచ్చింది? హలో రిసీవ్డ్ గెట్ రిక్వెస్ట్ అని వచ్చింది. ఎందుకనంటే మనం పాస్ చేసిన రిక్వెస్ట్‌లో పాత్ ఏముంది? హలో అనుంది. స్లాష్ హలో అనుంది. అందుకే ఇక్కడ మనకి ఈ యూఆర్ఎల్ మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం. మనకి రిక్వెస్ట్ వచ్చిన యూఆర్ఎల్‌లో పాత్ స్లాష్ ఇదుంటే మనం ఏం చేయాలని చెప్పాము? ఇది రన్ చేయాలి అని చెప్పాము. ఈ ఫంక్షన్. ఆ ఫంక్షన్‌లోనే మనకి 2 పారామీటర్స్ అనేవి ఆటోమేటిక్‌గా నోట్ చేసి పాస్ చేస్తుంది. దాన్ని మనం యూజ్ చేసుకునే క్లయింట్‌కి రెస్పాన్స్ అనేది పంపించాలి. సో, ఇది యాప్ డాట్ గెట్ అనే మెథడ్. అదే మనం పోస్ట్ రిక్వెస్ట్‌కి కూడా సేమ్ అదే విధంగానే కాకపోతే పోస్ట్ అనే మెథడ్‌ని యూజ్ చేయాలి.
రిసీవ్డ్ పోస్ట్ రిక్వెస్ట్ అని ఇస్తున్నా. సో, ఇక్కడ జనరల్‌గా మనం ఇలా డైరెక్ట్ మెసేజెస్ అనేవి ఇవ్వం. మన డేటాబేస్ దగ్గర ఉన్న డేటాని తీసుకొని, ఆ డేటాని ప్రాసెస్ చేసిస్తాము. జస్ట్ నేను ఇది స్టార్టింగ్ కాబట్టి ఇక్కడ జస్ట్ సింపుల్‌గా మెసేజ్ చెప్తున్నాను. సో, ఇప్పుడు పుట్ చూద్దాం. పుట్‌కి కూడా సేమ్ యాప్ డాట్ పుట్ అనే మెథడ్. సో, దీని మీనింగ్ ఏంటి అనంటే, మన దగ్గర ఉన్న సర్వర్‌కి పుట్ రిక్వెస్ట్ వస్తే అప్పుడు ఇక్కడ నేనేం చేశాను 4 మెథడ్స్‌ని క్రియేట్ చేశా. ఈ 4 మెథడ్స్ పర్పస్ ఏంటి అనంటే, మనం సర్వర్‌కి చెప్తున్నాం. ఈ సర్వర్‌కి గెట్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు దానిలో పాత్ అనేది /hello ఉంటే ఈ టాస్క్ చేయమని చెప్తున్నాం. ఒకవేళ పోస్ట్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు దానికి యూఆర్ఎల్‌లో పాత్ అనేది ఇది ఉంటే ఇది ఫంక్షన్ చేయాలి అని చెప్తున్నాం. సో, ఒకవేళ పుట్ రిక్వెస్ట్ వస్తే దాంట్లో పాత్ అనేది ఇది /hello ఉంటే ఇది చేయాలి అని చెప్తున్నాం. ఈ ఫంక్షన్ జరగాలి అని. ఇక్కడ కూడా డిలీట్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు పాత్ అనేది /hello ఉంటే ఈ ఫంక్షన్ చేయాలి అని నేను చెప్తున్నాం. ఇక్కడ మనకి ఏ ఫంక్షన్‌లోనైనా మనం 2 పారామీటర్స్‌ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఒక పారామీటర్ అయితే కంపల్సరీ సర్వర్ దగ్గర నుంచి క్లయింట్‌కి రెస్పాన్స్ పంపడానికి కావాలి. ఇక్కడ మనం దానికే ఆర్ఎస్ అనే వేరియబుల్‌లో ఇచ్చామనమాట. దానికి సెండ్ అనే ఒక మెథడ్ ఉంటుంది. దాని ద్వారా మనం పంపించొచ్చు. సో, ఇప్పుడు నేను మళ్ళీ ఈ సర్వర్‌ని మళ్ళీ రన్ చేస్తున్నా. ఇప్పుడు మనం గెట్ రిక్వెస్ట్ పంపుతున్నాం. ఇదే సేమ్ యూఆర్ఎల్ /hello ఇప్పుడు మనకి ఏమవుతుందో చూద్దాం. సేమ్ మెథడ్ మారుస్తున్నా. ఇప్పుడు మనకి గెట్ రిక్వెస్ట్ రిసీవ్డ్ అని వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ పోస్ట్ పెడితే పోస్ట్ రిక్వెస్ట్ రిసీవ్డ్ అని వచ్చింది. అదే ఇప్పుడు నేను పుట్ పెడితే పుట్ రిక్వెస్ట్ ఇక్కడ పుట్ అని వచ్చింది. డిలీట్ పెడితే డిలీట్ రిక్వెస్ట్ ఇలా వచ్చింది. ఎందుకు వచ్చింది అనంటే మనం ఇక్కడ రూట్స్‌ని రూల్స్ కింద డిఫైన్ చేసాం. ఎలాగా? ఏ మెథడు, ఏ పాత్, ఏం జరగాలి అని చెప్పి. సో, ఇలా మనం ఒక ఏపీఐని క్రియేట్ చేయాలంటే ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ ఏంటి అనంటే, ఆ ఏపీఐని మనం ఏ ఫ్రేమ్‌వర్క్‌ని యూజ్ చేసి డెవలప్ చేస్తున్నామో ఆ ఫ్రేమ్‌వర్క్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత ఆ ఫ్రేమ్‌వర్క్‌ని యూజ్ చేయడానికి డాక్యుమెంటేషన్ అనేది ఉంటుంది. సో, మనం ఈ ఎక్స్‌ప్రెస్.js సంబంధించిన డాక్యుమెంటేషన్ మీకు ఎవరికైనా కావాలి అనంటే గూగుల్‌లో ఎక్స్‌ప్రెస్.js డాక్యుమెంటేషన్ అని టైప్ చేసినట్టయితే వస్తుంది. ఇప్పుడు మనం ఏ రెస్పాన్స్ అయినా ఇక్కడ మనం res.send అని పంపుతున్నాం కదా! ఇక్కడ మనం జస్ట్ సెండ్ అని కాకుండా సెండ్ ఫైల్ అని కూడా పంపొచ్చు. res.send ఫైల్ అని చెప్పి ఇక్కడ మనం ఒక హెచ్‌టీఎంఎల్ ఫైల్ పంపొచ్చు, ఒక టెక్స్ట్ ఫైల్ పంపొచ్చు, ఒక పీడీఎఫ్ ఫైల్ పంపొచ్చు, ఏదైనా పంపొచ్చు. ఇక్కడ నేను ఒక హెచ్‌టీఎంఎల్ ఫైల్‌ని రాస్తున్నా. సో, index.html అనే ఒక ఫైల్‌ని రాస్తున్నా. ఇప్పుడు నేను ఈ ఫైల్‌ని పంపాలి అని అనుకుంటున్నాను. సర్వర్ దగ్గర నుంచి. ఇప్పుడు గెట్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు. సో, ఇప్పుడు ఈ ఫైల్‌ని పంపుతాం. ఇక్కడ server.js అనే ఫైలు, ఈ index.html సేమ్ ఫోల్డర్‌లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్‌గా ఇవ్వచ్చు. లేకపోతే // ఇచ్చి index.html అని ఇస్తున్నాం. సో, ఇక్కడ మనం దేనికి ఇచ్చామనంటే గెట్ రిక్వెస్ట్‌కి ఈ పాత్ ఉంటే ఈ ఫైల్‌ని పంపమని రెస్పాన్స్ కింద ఇచ్చాం. సో, ఇప్పుడు నేను మళ్ళీ సర్వర్‌ని స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఇంతకుముందు మనం గెట్ రిక్వెస్ట్ పంపితే
మనకి ఇలా వచ్చింది. ఇక్కడ గెట్ రిక్వెస్ట్ రిసీవ్డ్ అని. ఇప్పుడు నేను మళ్ళీ సెండ్ చేస్తుంటే మనకేమొచ్చింది? సో, ఇక్కడ మనం పాత్ నేమ్ అనేది అబ్సల్యూట్ పాత్ అనేది ఇవ్వాలి. సో, అబ్సల్యూట్ పాత్ అంటే ఏంటి అనంటే, మన కంప్లీట్ సిస్టమ్ యొక్క పాత్ అనేది ఇవ్వాలనమాట. ఈ ఫోల్డర్‌కి రావడానికి, ఈ ఫైల్‌కి రావడానికి. సో, మనకి నోడ్ జేఎస్‌లో అండర్‌స్కోర్ డిర్ నేమ్ అనే ఒక వేరియబుల్ ఉంటుంది. ఇది గ్లోబల్ వేరియబుల్. ఇది ఏం చేస్తుందనంటే, ఈ సర్వర్ డాట్ జేఎస్ ఫైలు ఏ ఫోల్డర్‌లో ఉందో దాన్ని పాయింట్ ఔట్ చేస్తుంది. సో, ఇప్పుడు ఆ ఫోల్డర్‌లో ఉన్నాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఆ ఫోల్డర్‌లోని ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఫైల్‌ని పంపాలి. సో, పాత్ అనేది ఎప్పుడు మనకి ఎలా ఉంటుంది? ఫోల్డర్ స్లాష్ ఇంకొక ఫోల్డర్ స్లాష్ అలా ఫైల్ నేమ్. సో, ఈ ఫోల్డర్ అయితే ఇది పాయింట్ ఔట్ చేస్తుంది ఈ వేరియబుల్. ఆ ఫోల్డర్‌లో ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్‌ని మనం పంపిస్తున్నాం. సో, ఇందాక మనకి ఎర్రర్ అందుకే వచ్చింది. పాత్ అనేది సో, ఇప్పుడు మనకి ఇందాక జస్ట్ సింగిల్ లైన్ వచ్చింది. ఇప్పుడేమొచ్చింది? ఒక హెచ్‌టీఎంఎల్ ఫైల్ అనేదొచ్చింది. సో, ఇప్పుడు నేను సేమ్ ఇదే రిక్వెస్ట్‌ని బ్రౌజర్‌లో ఓపెన్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకేమైంది? ఆ సర్వర్ దగ్గర నుంచి ఏదైతే రెస్పాన్స్ వచ్చిందో బ్రౌజరు మనకి ఆటోమేటిక్‌గా ఆ రెస్పాన్స్‌ని ఇక్కడ అప్డేట్ చేస్తుంది. సో, మనం ఈ ఏపీఐ టెస్టింగ్ కూడా బ్రౌజర్‌లో చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. కానీ మనం బ్రౌజర్‌లో డైరెక్ట్‌గా చేసే రిక్వెస్ట్ ఏంటి అనంటే గెట్ రిక్వెస్టే. ఓన్లీ గెట్ రిక్వెస్ట్ మాత్రమే బ్రౌజర్‌లో ఒక సర్వర్‌కి రిక్వెస్ట్‌ని పంపిస్తున్నప్పుడు గెట్ రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. ఈ పాత్‌ని బేస్ చేసుకుంది. ఇప్పుడు మనం పోస్ట్ రిక్వెస్ట్ పంపాలి అనంటే మనం ఏం చేయాలి అనంటే ఒక హెచ్‌టీఎంఎల్ పేజ్ క్రియేట్ చేసి, ఆ హెచ్‌టీఎంఎల్‌లో ఫార్మ్ క్రియేట్ చేసి, ఆ ఫార్మ్ ద్వారా ఆ ఫార్మ్ డేటాని మనం సర్వర్‌కి పంపగలం. కానీ మనం ఏ ఫార్ము, ఏ హెచ్‌టీఎంఎల్ లేకుండా మనం ఏపీఐని టెస్ట్ చేసుకోవాలంటే మనకి యూజ్ అయ్యేయి ఈ ఏపీఐ టూల్స్ అనమాట. పోస్ట్ మెన్, రెస్ట్ క్లయింట్ ఇలా డిఫరెంట్ ఉంటాయన్నమాట. వాటిని యూజ్ చేసి మనం టెస్ట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను మళ్ళీ res.send ఫైల్ కాకుండా ఫస్ట్ ఇచ్చినట్టు res.send అనే ఇస్తున్నా. దీంట్లో నేనేమి ఇస్తున్నానంటే ఒక హెచ్‌టీఎంఎల్ కోడ్‌ని ఇక్కడే రాస్తున్నా. సో, మనం ఏదైతే పంపుతున్నామో దాన్ని ఖచ్చితంగా బ్రౌజర్‌లో ఓపెన్ చేస్తే ఆ ఫార్మాటింగ్ కూడా అయ్యి వస్తుందనమాట. సో, ఇక్కడ నేను ఆర్డర్ లిస్ట్ ఇస్తున్నా. ఇక్కడ నేను టెంప్లేట్ స్ట్రింగ్ యూజ్ చేశా. ఎందుకంటే మల్టిపుల్ లైన్స్‌లో రాస్తున్నాను కాబట్టి. సో, ఇక్కడ li list1 list2 లిస్ట్3 అని 3 ఇచ్చాను. సో, ఇప్పుడు మనం మళ్ళీ బ్రౌజర్‌లో సేమ్ రిక్వెస్ట్ పంపితే మనకి అవుట్‌పుట్ అనేది రావట్లేదు. ఎందుకనంటే మనం సర్వర్‌ని మళ్ళీ రన్ చేయాలి. ఏ మోడిఫికేషన్ చేసినా మళ్ళీ మనం రన్ చేయాలి. ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనంటే. సో, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే మనకేమొచ్చింది? లిస్ట్ వచ్చింది. మనకి లిస్ట్ ఏ ఫార్మ్‌లో హెచ్‌టీఎంఎల్ రిప్రజెంట్ చేస్తుందో ఆ ఫార్మ్‌లో వచ్చింది. దీని తర్వాత నేను మళ్ళీ ఇంకొక హెడ్డింగ్‌ని రాస్తున్నా. హెచ్1 ట్యాగ్‌ని యూజ్ చేసి. సో, ఇప్పుడు రన్ చేస్తే మనకి దిస్ ఈజ్ హెడ్డింగ్ అని వచ్చింది. ఇందాక మనం నార్మల్‌గా ఒక సింపుల్ టెక్స్ట్‌ని పంపాం. దాన్ని కూడా బ్రౌజరు యాజ్ ఇట్ ఈజ్ అలానే ప్రింట్ చేస్తుంది. ఒకవేళ దానికి ఫార్మాటింగ్ అప్లై చేయాలి అనంటే హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్‌లో దాన్ని పెట్టాలనమాట. ఇప్పుడు నేను ఈ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ ఏమి పెట్టకుండా జస్ట్ హలో గెట్ రిక్వెస్ట్ రిసీవ్డ్ అని ఇస్తున్నా. సో,
సో, ఇప్పుడు మనం రిఫ్రెష్ చేసినట్టయితే మన టెక్స్ట్ నార్మల్ టెక్స్ట్‌గానే వచ్చింది. హెచ్‌టీఎంఎల్ ఫార్మాటింగ్ ఏమీ అప్లై అవ్వలేదు. సో, ఇలా మనం ఒక సర్వర్‌ని క్రియేట్ చేయాలి అనంటే చేయాల్సిన సింపుల్ స్టెప్స్. సో, ఇంకా మనం వీటిలో మిడిల్ వేర్స్ తెలుసుకోవాలి. క్వెరీ పారామీటర్స్ తెలుసుకోవాలి. పాత్ పారామీటర్స్ తెలుసుకోవాలి. అండ్ చాలా థింగ్స్ అనేవి ఉంటాయి. నేను అవన్నీ ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో నేను జస్ట్ గెట్ మెథడ్ సింపుల్‌గా ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. పుట్టు, పోస్ట్ కూడా సమ్ ప్రాసెసింగ్ అనేది ఉంటుంది. దాన్ని కూడా నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క వీడియోలో. థాంక్ యూ ఫర్ వాచింగ్.